వాళ్ళని దిగజారే విధముగా మారుస్తుంది వాళ్ళే. ఇదిగో దిగజారిపోయారని లోకానికి పట్టిస్తా, వారి గురించి చెప్పుకుంటూ లేని కథలెల్లా మాట్లాడుకొని పైశాచిక ఆనందాలు పొందుకుంటుంది వారే. వారికి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడండి. ఉపద్య గ్రంథంలో ఉంటుంది ఆ మాట, నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నీవు ఆనందింపదగదు. ఇదిగో వారి యొక్క బిడల పరిస్థితిని చూసి, వారి యొక్క కుటుంబ లేమిని చూసి, వారి యొక్క గృహ లేమిని చూసి ఈరోజు నువ్వు ఆనందపడుతూ ఉన్నావేమో, ఈరోజు పైశాచిక ఆనందం నువ్వు పొందుతూ ఉన్నావేమో. నిన్ను గూర్చి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. నీ యొక్క జీవితము ఈ లోకములో లేలేత కొమ్మలతో చిగురింపుగా ఆశీర్వదింపబడుతుందేమో, కానీ పరలోకంలో మాత్రము దేవుడు నీకు ఆ యొక్క ఒక్క ఆకు చిగురింపే అయ్యే విధము కూడా నీ యొక్క జీవితము ఉండదని దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడండి. కుళ్ళు, అసూయ. ఒకరు గృహాలు కట్టుకుంటున్నారంటే ఓర్చుకోలేని పరిస్థితి. ఒకరు కుటుంబాలలో మంచి చదువులు చదువుకుంటున్నారంటే ఓర్చుకోలేని పరిస్థితి. ఒకరు ప్రశాంతముగా కుటుంబముతో సహా సమాధానముగా పిల్లలు అందరూ భోజనములు చేస్తుంటే, మంచి భోజనాలు చేస్తుంటే ఓర్చుకోలేని పరిస్థితి. మంచిగా ఉన్న వారి మీదకి ఎంతోమంది ఎలా విచ్ఛిన్నం చేయాలా అనేసి చూసేవారు ఎంతోమంది ఉన్నారండి ప్రియులారా. అందుకనే వాక్యం తెలియపరుస్తుంది, వాక్యానుసారమైన ప్రవర్తన ఉన్నవారికి కుళ్ళు అనేది ఉండదు, అసూయ అనేది ఉండదు. సౌలంట దావీదు మీద అసూయ పెంచుకున్నాడంట. అసూయతో విషపు చూపు ఉంచుకున్నాడు. దావీదు బాగానే ఉన్నాడు, పచ్చగా అంతకంతకి అభివృద్ధి చెందుతానే ఉన్నాడు. కానీ సౌలు మాత్రం అంతకంతకి దిగజారిపోయాడు. అందుకనే నీ సహోదరుల మీద, నీ సహోదరి శ్రమ మీద, నీ సహోదరుడి శ్రమానుభవ దినము మీద నువ్వు ఇంకా మాటలు మాట్లాడి ఇంకా కృంగింపజేసే వానిగా మీరున్నారేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యానుసారమైన ప్రవర్తనలో కుళ్ళు ఉండదు, అసూయ ఉండదు, ఇంకా ఏంటంటే కోపం ఉండదు. కోపంలో ఏం చేశాడు కయ్యూను? తమ్ముడినే చంపేశాడండి. ఈ లోకంలో కోపం వస్తే భార్యని తెలియదు, బిడ్డలని తెలియదు, తమ్ముడని తెలియదు, చెల్లని తెలియదు, అక్కని తెలియదు. ఇంకా మనం చూస్తూ ఉంటే వారి యొక్క మరణాన్ని కోరుకునేవారు ఈ లోకంలో ఉన్నారు, తోబుట్టువుల మరణాలు కోరుకునేవారు. ఇదిగో నా అక్క కుటుంబం ఆ రీతిగా ఉండాలి, ఈ రీతిగా ఉండాలి, నా చెల్లి కుటుంబం ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది లేరు? వారి బిడ్డలు ఆ రీతిగా ఉండాలి, ఈ రీతిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది లేరు? అందుకని వాక్యం తెలియపరుస్తుంది, ఈ లోకంలో చిగురింపు అనే తత్వంలో నువ్వు ఉన్నావేమో, సరే పర్వాలేదు, కానీ అక్కడికి వెళ్ళాక ప్రభువు గట్టిగా న్యాయం తీరుస్తాడు. అప్పుడు నీ సమాధానం ఏంటో సరిగా ప్రిపేర్ అయి ఉండాల్సిందిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ కుళ్ళు, అసూయ, కోపం, అబద్ధాలాడే తత్వం, ఒకరి మీద ఒకళ్ళు అబద్ధాలు, లేని మాటలెల్లా మాట్లాడుకొని ఎంతమంది ఈ రీతిగా ఉన్నారు. అందుకని యోబు గారు అంటారు, ఈ వాక్యానుసారమైన నీరు తగిలితేనే చిగురిస్తారు, బాగా లేత కొమ్మలు వస్తాయి. ఈ వాక్యానుసారమైన ప్రవర్తన లేకపోతే